ప్రపోజల్ చేశారు. డ్రాఫ్ట్ అంటే వాళ్ళు అనుకున్నటువంటి రాజ్యాంగం ఇలా ఉండాలని మీ యొక్క ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేసి అందరు సబ్మిట్ చేశారు. దాంట్లో అంబేద్కర్ గారు కూడా ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేశారు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. 1949 ఆయన ఇచ్చిన డ్రాఫ్ట్లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే 1935 ఇండియా యాక్ట్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా ఆయన డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు అంబేద్కర్ గారు. అంటే దళిత క్రైస్తవులు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే ఆయన ఇచ్చినటువంటి డ్రాఫ్ట్లో, అంబేద్కర్ గారు ఇచ్చిన డ్రాఫ్ట్లో. అయితే ఎక్కడ ప్రాబ్లం కొట్టిందంటే వీళ్ళందరూ డ్రాఫ్ట్ మొత్తం తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు ఇన్ రైటింగ్లో తీసుకొని చర్చలు మొదలైనవి. 1949 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించడం మొదలెట్టారు. ఈ చర్చించడం మొదలెట్టినప్పుడు ఎస్సీలుగా ఎవరిని పరిగణించాలి అనే దాని దగ్గర కులం బేస్ మీద చెయ్యాలా, మతం బేస్ మీదగా చెయ్యాలా అని అన్నప్పుడు అంబేద్కర్ గారి యొక్క డ్రాఫ్ట్ అనేది మతానికి సంబంధం లేకుండా కులం బేస్ మీద షెడ్యూల్ క్యాస్ట్ వాడిని పరిగణించాలని చెప్పిన దానికి పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అబ్జెక్షన్ చేశారు. క్యారెక్టర్ 1 గుర్తుపెట్టుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ పర్సన్ అబ్జెక్టెడ్ దాట్. ఏమని? దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒప్పుకోంది ఎవరు? సర్దార్ పటేల్ గారు ఫస్ట్ అబ్జెక్షన్ చేశారు. హిందువులు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్